హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై మాన్సూన్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 and 3 కాంబో ప్యాక్ ₹499 మాత్రమే. వ్యాలిడిటీ 6 నెలలు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ ₹399 మాత్రమే. వ్యాలిడిటీ 3 నెలలు. ఈ ఆఫర్ జూలై 3 నుండి జూలై 8 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఇది మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ ద మంత్ ఆఫ్ జూన్. జిఎస్టీకి సంబంధించి మనం ఎవ్రీ మంత్ కూడా ఫస్ట్ వీక్లో డిస్కస్ చేస్తున్నాం. భారతదేశంలో ప్రస్తుతం అమలవుతున్న ఒక పరోక్ష పన్ను, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను, పరోక్ష పన్ను. జిఎస్టీని దేశంలో అమల్లోకి తీసుకురావడానికి ఉద్దేశించబడిన రాజ్యాంగ సవరణ చట్టం 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016. జిఎస్టీ అమల్లోకి వచ్చింది జూలై 1, 2017 నుండి. మరి ఇన్ని సంవత్సరాల్లో జిఎస్టీ రిలేటెడ్గా మనం చాలాసార్లు అబ్జర్వ్ చేస్తున్నాము. జిఎస్టీ కలెక్షన్స్ ఎంత అని చెప్పేసి డిస్కస్ చేస్తున్నాం. హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ ద సింగిల్ మంత్గా ఇప్పటివరకు ఏ మంత్ పేరుతో రికార్డు నమోదైంది? ఏప్రిల్ 2024. ఈ ఆర్థిక సంవత్సరం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చ్ 31 వరకు ఉంటుంది. మరి ఈ ఆర్థిక సంవత్సరం యొక్క మొదటి నెల ఏప్రిల్ మంత్కి గాను 2.1 lakh crores జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ ద సింగిల్ మంత్, ఒక నెలకి గాను హైయెస్ట్ కలెక్షన్స్తో రికార్డు సృష్టించింది. మరి జిఎస్టీకి సంబంధించి రాజ్యాంగ సవరణ 101వ రాజ్యాంగ సవరణ అని కదా. మరి జిఎస్టీ రిలేటెడ్గా భారతదేశంలో ఒక కౌన్సిల్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తుంది, జిఎస్టీ కౌన్సిల్. జిఎస్టీ కౌన్సిల్ ఏ ఆర్టికల్ ఆధారంగా పనిచేస్తుందంటే ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏ. గుర్తుంచుకోండి, జిఎస్టీ రిలేటెడ్ స్లాబ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ కౌన్సిలే నిర్ణయిస్తుంది. జిఎస్టీ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఎవరు విధులు నిర్వర్తిస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రిగా ఎవరైతే ఉంటారో వారే ఈ కౌన్సిల్ కూడా ఎక్స్ అఫిషియో హెడ్గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. రీసెంట్గా జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా లింక్ చేసుకోండి. మీకు నేను CA 360లో జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో CA 360 కోర్స్, సో చూడండి, CA 360 కోర్స్లో సబ్జెక్ట్ వైజ్గా కరెంట్ అఫైర్స్ అనేవి ఇస్తున్నాను. జిఎస్టీ రిలేటెడ్గా బేసిక్స్ అన్నీ కూడా చెప్పాను. జిఎస్టీ పితామహుడు అని ఎవరిని పిలుస్తారో, ప్రపంచంలో జిఎస్టీని అమలు చేసిన మొట్టమొదటి దేశం ఏంటి, ఇటువంటివి అన్ని అంశాలు కూడా చెప్పాను, ఒకసారి చూడండి. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో CA 360 సైంటిఫిక్ అప్రోచ్ టువార్డ్స్ కరెంట్ అఫైర్స్, సబ్జెక్టు వారీగా కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు రానున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ అండ్ ఎకానమీ వీటికి సంబంధించి 75 మార్క్స్ కేటాయించారు. అందులో కాంటెంపరీ ఇష్యూస్ పైన ఎక్కువగా పట్టు సాధించండి, ఓకేనా. సో ఇప్పుడు మనం జిఎస్టీకి సంబంధించి వార్త ఏంటో చూద్దాము. గడిచిన నెల జూన్ మంత్ మనం చూసాము. సో జిఎస్టీ కలెక్షన్స్ ఎలా ఉంటాయంటే గడిచిన నెలకు సంబంధించిన సమాచారం, అంటే ఆ నెలలో ఎంతగా వసూలైనాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు అధికారిక గణాంకాలను రిలీజ్ చేస్తారు. సో జూన్ నెలకి గాను 1.74 lakh crores జిఎస్టీ రూపంలో వసూలైనాయంట భారత ప్రభుత్వం చెప్తోంది. వస్తు సేవల పన్ను స్థూల వసూళ్లు జూన్లో 8% పెరిగి 1.74 lakh crores నమోదైనట్లు చెప్తున్నారు. ఆ పాయింట్ చూడండి, సరిపోతుంది. అండ్ ప్రపంచంలోనే మొట్టమొదటి, దేశంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారం ఏదైతే ఉంటుందో మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. ప్రపంచంలోనే మొట్టమొదటి, వరల్డ్స్ ఫస్ట్
వల్చర్ కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్. ఎగ్జాక్ట్లీ లాస్ట్ 8 months బ్యాక్ మనం ఈ టాపిక్ని డిస్కస్ చేసాం. 8 months బ్యాక్. ఈరోజు మరొకసారి వార్తల్లోకి వచ్చింది. సో ప్రపంచంలో తొలి రాబందుల కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ ఇటీవల ఏ రాష్ట్రంలో అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటై అమల్లోకి కూడా వచ్చింది. దాని పేరేంటి అంటారు? జటాయు. గుర్తుంచుకోండి. ఇక్కడ ఎగ్జామినేషన్లో తరచూ వల్చర్స్ రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఒకప్పుడు రాబందులు అనే జనాభా అద్భుతంగా చాలా వరకు ఉండేది, కానీ ఇప్పుడు రాబందుల జనాభా అంతరించిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా రేర్గా కనబడుతున్నాయి, 1-2 అలా. మరి రాబందుల జనాభా అంతరించిపోవడానికి కారణమైన ఆ డ్రగ్ ఏంటి, కెమికల్ ఏంటి అంటారు? డైక్లోఫినాక్ సి. గుర్తుంచుకోండి, డైక్లోఫెనాక్ సి. ఇది ఒక అనాల్జెసిక్ పెయిన్ కిల్లర్. సో దీని దుర్వినియోగం అనొచ్చు. అది అల్టిమేట్గా దేనికి లీడ్ చేసింది అంటే వల్చర్స్ పాపులేషన్ తగ్గడానికి కారణమైంది. దాని ఎగ్ షెల్ ఉంటుంది, దానిపైన ప్రభావం చూపించింది. సో అదంతా కూడా మీరు చూడండి, ఓకేనా? సో ఇది ఎక్కడ? జటాయు. సో ఉత్తరప్రదేశ్ మహారాజ్ గంజ్లో ఏషియన్ కింగ్ వల్చర్ జాతుల జనాభాను మెరుగుపరచడానికి ప్రపంచంలోని తొలి సంరక్ష అండ్ సంతానోత్పత్తి కేంద్రాన్ని యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కేంద్రానికి జటాయు కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ అని పేరు పెట్టారు. ఇక్కడ రాబందులపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ఈ కేంద్రంలో ఒక శాస్త్రీయ అధికారితో పాటు జీవశాస్త్రవేత్త ఉంటారు. భారతదేశంలో కనుగొన్న 9 రాబందుల్లో ఇది ఒకటి. దీన్ని ఆసియన్ కింగ్ వల్చర్ లేదా పాండిచ్చేరి వల్చర్ అని కూడా పిలుస్తారు. గుర్తుంచుకోండి, ఓకేనా? అండ్ విధ్వంసం సృష్టించే సెబెక్స్ 2 భారత ఆర్మీ లేదా భారత రక్షణ బలగాలు మరింత శక్తివంతం కాబోతున్నాయి నేవీకి సంబంధించి. దీన్ని ఎవరు తయారు చేశారు, దీని యొక్క ప్రత్యేకత ఏంటి, దీనిపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు. ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి వార్తలు నిలుస్తున్న విన్యాసాల గురించి కానివ్వండి, ఇటీవల కాలంలో సిప్రీ రిపోర్ట్ లాంటి అంశాల గురించి కానివ్వండి, అండ్ మనం రక్షణ రంగానికి సంబంధించి దిగుమతులపైన కానివ్వండి, అండ్ రక్షణ రంగానికి సంబంధించిన ఇన్నోవేషన్స్ పైన కానివ్వండి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ చూస్తే అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థము ఎవరు అభివృద్ధి చేశారట అంటే ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ సంస్థ అభివృద్ధి చేసింది. భారత సాయుధ బలగాలకి ఇది ఒక గేమ్ చేంజర్ అంట. సైనిక బలగాల శక్తిని మరింత పెంచే అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాన్ని భారత్ తయారు చేసింది. నాగ్పూర్కు చెందిన ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ సంస్థ అభివృద్ధి చేసిన సెబెక్స్ 2ను భారత నేవీ విజయవంతంగా పరీక్షించింది. ఇది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన బాంబుల్లో ఒకటిగా నిలుస్తుందని తెలిపింది. ఇది TNT కంటే 2.01 రెట్లు విధ్వంసంకరమని తేల్చింది. ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ అభివృద్ధి చేసిన 3 పేలుడు పదార్థాలు భారత సైన్యానికి గేమ్ చేంజర్ అవుతున్నాయని భావిస్తున్నారు. గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల బెరిల్ హరికేన్ అనేది వార్తల్లోకి వచ్చింది, మీరు చూసే ఉంటారు. ఇటీవల మనము జూన్ 29th రోజున T20 మెన్స్ వరల్డ్ కప్ 9th ఎడిషన్ ఫైనల్ అనేది ముగిసిన తర్వాత భారత జట్టు ఇంకా ఇండియాకి రాలేదు. భారత జట్టు ప్రస్తుతం ఏ దేశంలో ఉంది అంటే వెస్టిండీస్లోనే ఉంది. కారణం ఏంటంటే అక్కడ సంభవించిన ఒక హరికేన్ మన ప్రాంతంలో సైక్లోన్ అంటాము. సో ఆ హరికేన్ వల్ల ఆ దేశంలో మొత్తం కూడా ఏమంటాము సివిల్ ఏవియేషన్, సో విమానయాన రంగం మొత్తం స్తంభించిపోయింది. ఫ్లైట్స్ అనేవి ఎగరకుండా ఆగిపోయినాయి. సో ఇప్పుడు భారత జట్టు వెస్టిండీస్లో ఉంది. దీనికి కారణమైన హరికేన్ ఏంటి అని ఎగ్జామినేషన్లో అడగవచ్చు. బెరిల్ హరికేన్ ఇటీవల ఏ ప్రాంతంలో సంభవించిందని అడుగుతారు. అండ్ ప్రపంచంలో ఈ తుఫాన్లను మన ప్రాంతంలో సైక్లోన్ అంటాం, సైక్లోన్ ఎఫెక్ట్ అని చెప్తాం, కోస్టల్ ఏరియాస్లో కనబడుతుంది. మరి ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఏ పేరుతో వీటిని పిలుస్తూ ఉంటాము అంటే, సో ఇక్కడ చూస్తే అట్లాంటిక్ అండ్ ఈస్టర్న్ పసిఫిక్ ప్రాంతంలో మనం అబ్జర్వ్ చేస్తే హరికేన్ అంటాం, హరికేన్. అండ్ ఆస్ట్రేలియాలో గనక మనం అబ్జర్వ్ చేసామనుకోండి, ఆస్ట్రేలియాలో విల్లీస్ అంటాము. అండ్ చైనా ఈస్ట్ ఏషియా ప్రాంతంలో టైఫూన్ అంటాము, జపాన్ ప్రాంతంలో టైఫూ అంటాము. అండ్ సౌత్ ఏషియా ప్రాంతంలో మన ప్రాంతంలో సైక్లోన్ అంటాము, ఫిలిప్పైన్స్లో బాగ్యో అంటాము, అమెరికా అటువంటి ప్రాంతాల్లో టోర్నాడో అంటారు, టోర్నాడో. గుర్తుంచుకోండి. సో ఏ ప్రాంతాల్లో ఈ సైక్లోన్స్ని మన ప్రాంతాల్లో సైక్లోన్గా పిలబడే వాటిని ఎలా పిలుస్తామని చెప్పేసి. సో కరేబియన్ దీవులను బెరిల్ హరికేన్ గజగజలాడిస్తోంది. రీసెంట్గా అది తీవ్ర రూపం దాల్చి కరియాకో ఐలాండ్లో తీరం దాటింది. దాదాపు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఇది చూపిస్తుంది. బార్బడోస్, గ్రెనడా ఇవన్నీ కూడా ఇటీవల మనం T20 వరల్డ్ కప్ వేదికలుగా మనం చూసాము. గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఈ సంఖ్యకి అనే ఒక పోర్టల్ వార్తల్లోకి వచ్చింది. సంఖ్యకి అంటే సంఖ్య, గణాంకాలను గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఆడుతారంటే ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఈ సంఖ్యకి పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖ వారు మన ముందుకు తీసుకొచ్చారంటారు.
మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ వారు తీసుకొచ్చిన పోర్టల్ పేరు సంఖ్యకి. కొన్ని మనం పదాలను చూసి అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ పోర్టల్ దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఫర్ ఎన్హాన్స్డ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈజ్ ఆఫ్ డేటా యాక్సెస్. డేటా యాక్సెస్ అనేది సులభతరంగా ఉండే విధంగా దీన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆస్టియోపోరోసిస్ ముప్పుపై హెచ్చరికలను జారీ చేసే ఒక ఏఐ వార్తలోకి వచ్చింది. కృత్రిమ మీద ద డిపెండెన్సీ ఆన్ ఏఐ ఈజ్ ఇంక్రీజింగ్ నవే డేస్. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ మీద. అటువంటి కృత్రిమ మీదకి సంబంధించి చాలా ఇన్నోవేషన్స్ ఇటీవల మనం చూసాము. సో ఇక్కడ చూస్తే ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలకు సంబంధించి, ఎముకలను గుల్లబార్చే ఆస్టియోపోరోసిస్ రుగ్మత ముప్పును ముందుగానే పసిగట్టేందుకు ఒక కృత్రిమ మీద నమూనా సిద్ధమైందంట. అమెరికాలోని టులెన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. ఆస్టియోపోరోసిస్ కారణమయ్యే 10 ముఖ్యమైన అంశాలను పరిశోధకులు గుర్తించారంట. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ లోక్సభ ప్యానెల్ స్పీకర్గా ఇటీవల ఎవరెవరు వార్తల్లోకి వచ్చారు పేర్లు అడగకపోవచ్చు, కాకపోతే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కృష్ణప్రసాద్ గారి పేరు గుర్తుంచుకోండి. మనకు పార్లమెంట్ అనే టాపిక్ బైకామరలిజం, రాజ్యసభ లోక్సభ. సో పార్లమెంట్ అనే టాపిక్ని పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డిస్కస్ చేస్తాం. పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనము కేంద్ర ప్రభుత్వం పార్ట్ 5లో భాగంగా ఆర్టికల్ 52 నుండి 151 వరకు డిస్కస్ చేస్తాము. అందులో పార్లమెంట్ లేదా చట్టసభలకు సంబంధించి ఆర్టికల్ 79 నుండి 123 వరకు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా బైకామరలిజం ద్విసభ విధానం లోక్సభ రాజ్యసభ గురించి మనం నేర్చుకుంటాము. అందులో భాగంగా పీపుల్ ఎలక్టెడ్ హౌస్ ఆఫ్ పీపుల్ ప్రజలచే ఎన్నుకోబడిన సభ, ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఏర్పడే సభ ఏదైతే ఉంటుందో లోక్సభకి సభాధ్యక్షులకు సంబంధించి ఆర్టికల్ 93, 94, 95, 96 ఆర్టికల్స్లో మనం ఇన్ డీటెయిల్గా నేర్చుకుంటాము. ఈరోజు ప్యానెల్ స్పీకర్ అనే ఒక అంశం వార్తలోకి వచ్చింది. సభాధ్యక్షుడు అంటే స్పీకర్ గైర్హాజరైనప్పుడు, డిప్యూటీ స్పీకర్ కూడా గైర్హాజరైనప్పుడు సభను ముందుండి నడిపించడానికి ప్యానెల్ స్పీకర్స్ అనేవారు ఉంటారు. ఈ ప్యానెల్ స్పీకర్స్ని ఎవరు నియమిస్తారంటే సభాధ్యక్షుడు స్పీకర్ నియమిస్తారు. గుర్తుంచుకోండి. అదే రీసెంట్గా వార్తల్లోకి వచ్చిన ప్రోటెం స్పీకర్ మనం భర్తృహరి మెహతాబ్ గురించి చూసాం కదా. ప్రోటెం స్పీకర్ని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారు. గుర్తుంచుకోండి, డిఫరెన్సెస్ చదవండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో అడుగుతారు. సో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు 9 మందితో కూడిన ప్యానెల్ స్పీకర్ల జాబితాను రీసెంట్గా ప్రకటించారు. వారిలో బాపట్ల తెదేపా ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఆయనతో పాటు జగదంబిక పాల్, ఏ రాజా అండ్ పిసి మోహన్, సంధ్యారాయ్, దిలీప్ సైకియా, షెల్జా, కాకోలి ఘోష్, దస్తీదార్ అండ్ అవధేష్ ప్రసాద్లు ప్యానెల్ స్పీకర్లుగా సభ నిర్వహణలో ఓం బిర్లా గారికి సహకరించని ఉన్నారంట. గుర్తుంచుకోండి. అండ్ మేధా పాట్కర్ నర్మదా బచావో మూమెంట్ అనగానే మనకు గుర్తుకు వచ్చే ఒక ఉద్యమకారిణి మేధా పాట్కర్ గారు ఇటీవల పరువు నష్టం దావాలో తనకు జైలు శిక్ష అనేది పడింది. సో ఇక్కడ చూడండి, సామాజిక కార్యకర్త నర్మదా బచావో ఆందోళన నాయకురాలు మేధా పాట్కర్కు 5 నెలల జైలు శిక్ష పడింది. పరువు నష్టం కేసుకు సంబంధించి డిఫమేషన్ అంటే పాత చట్టాల ప్రకారం చూస్తే ఐపీసీ 499, 500 ఇవన్నీ డిఫమేషన్ రిలేటెడ్. ఓకేనా. సంబంధించి సాకేత్ కోర్టు సోమవారం ఢిల్లీలోని సాకేత్ కోర్టు రీసెంట్గా తీర్పు వెలువరించింది. అలాగే ఆమె 10 లక్షల పరిహారాన్ని కూడా బాధితుడికి చెల్లించాలని ఆదేశించడం జరిగింది. మేధా పాట్కర్ గుర్తుంచుకోండి. తన గురించి, తన మూమెంట్స్ గురించి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. అండ్ శ్రీలంక హక్కుల నేత సంపంతన్ ఇటీవల కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. వృద్ధాప్య సమస్యలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇటీవల మరణించారు. శ్రీలంకకు సంబంధించిన హక్కుల ఉద్యమకారుడు. సో శ్రీలంకకు చెందిన సీనియర్ తమిళ నేత ఆర్ సంపంతన్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొలంబోలోని ఆసుపత్రిలో రీసెంట్గా తుదిశ్వాస విడిచినట్లు దేశానికి సంబంధించి వార్త రావడం జరిగింది. గుర్తుంచుకోండి. 2004లో తమిళలోకి చెందిన రెండో ప్రధాన పక్షంగా తనకు సంబంధించిన టీఎన్ఏ పార్టీ మారింది. అండ్ ఇటీవల ఫార్ములా 1 అనగానే మనకు మ్యాక్స్ వెర్స్టాపెన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. 10 ఫార్ములా 1 రేసుల వార్తల్లోకి వస్తే అందులో దాదాపు అరౌండ్ 8 రేసెస్ మ్యాక్స్ వెర్స్టాపెనే గెలుస్తున్నారు. సో ఇటీవల ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీ ముగిసింది. అందులో ఎవరు విజేతగా నిలిచారంటే బ్రిటిష్ డ్రైవర్ జార్జ్ రస్సెల్. గుర్తుంచుకోండి. అదర్ దాన్ మ్యాక్స్ వెర్స్టాపెన్ విన్నింగ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారి గురించి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడగవచ్చు. సో ఇటీవల ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీ, సో ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రీ,
ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రీ విజేతగా ఎవరు వార్తల్లోకి వచ్చారంటే జార్జ్ రసెల్, ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రీ విజేత 2024 స్పీడ్ కార్ లేదా ఫార్ములా 1 కార్ల విజేత. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే జిఎస్టీ వసూళ్లు 1.74 lakh crores ఫర్ ద మంత్ ఆఫ్ జూన్. అండ్ ప్రపంచంలోని తొలి రాబందుల కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ అనేది ఉత్తరప్రదేశ్లో ఏర్పాటైంది. విధ్వంసం సృష్టించే సెబెక్స్ 2 అనే అంశం. అండ్ తీరం దాటిన బెరిల్ హరికేన్ వెస్టిండీస్ సంబంధించి. అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు మనకు పరిచయం చేసిన ఈ సంఖ్యకి అనే ఒక పోర్టల్. అండ్ ఆస్ట్రియోపోరోసిస్ ముప్పుపై హెచ్చరికలను జారీ చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్యానల్ స్పీకర్స్ వార్తల్లోకి వచ్చారు. అండ్ మేధా పాట్కర్కు 5 నెలల జైలు శిక్ష. అండ్ శ్రీలంక హక్కుల నేత సంపంతన్ ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రీ విజేతగా జార్జ్ రస్సెల్ గారు ఇటీవల వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మనం మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.